Hello students, welcome to Vika Educational Blog, Digital Signal Processing, lecture number 5, Circular Convolution. So particular ga ee video lo circular convolution ante enti, circular convolution lo problems ఏ రకంగా చేయాలి, circular convolution యొక్క types ఏంటి, అదే రకంగా లీనియర్ కన్వల్యూషన్ సర్క్యులర్ కన్వల్యూషన్ తో లీనియర్ కన్వల్యూషన్ అనేది విత్ హెల్ప్ ఆఫ్ సర్క్యులర్ కన్వల్యూషన్ తో ఏ రకంగా చేస్తాం అన్నది పర్టికులర్ గా ఈ వీడియోలో చూస్తాం. సో లీనియర్ కన్వల్యూషన్ లో నిన్న నీకు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చాను కదా, ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లం లోని x of n is equal to 1, 2, 3, 4 ఇచ్చాము. h of n is equal to 1, 1 ఇచ్చాము, రైట్? అయితే ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఎన్ అనేది ఏంటి రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పుకున్నాము? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్పుట్. ఎక్స్ ఆఫ్ ఎన్ అంటే ఇన్పుట్, రైట్? హెచ్ ఆఫ్ ఎన్ అనేది ఏంటి రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పుకున్నాము? ఇట్స్ రిప్రజెంట్స్ ఇంపల్స్ రెస్పాన్స్. ఇంపల్స్ రెస్పాన్స్, ఇట్ రిప్రజెంట్స్ ఇంపల్స్ రెస్పాన్స్, గుర్తుపెట్టుకో. ఓకే సార్. అండ్ y ఆఫ్ n అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? అవుట్పుట్. x అనేది ఇన్పుట్, y అనేది అవుట్పుట్, h అనేది ఇంపల్స్, గుర్తుపెట్టుకో అట్లాగా. ఓకే సార్. అయితే నిన్న మనం ఒక ఫార్ములా చెప్పుకొని ఆ ఫార్ములాలో ఎలా సాల్వ్ చేయాలో ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వెళ్ళాము. లీనియర్ కన్వల్యూషన్ ఫార్ములా అప్లై చేసుకున్నాము, అప్లై చేసి ఎలా చేయాలో అన్నది మీకు చెప్పాను, రైట్? అయితే ఇప్పుడు పర్టికులర్ గా ఈ సమ్ కి ఏదైతే ఈ సమ్ ఉందో ఈ సమ్ ని సింపుల్ గా ఏ రకంగా సొల్యూషన్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే, నీకు ఇప్పుడు నిన్న చేస్తే నీకు ఎంత వచ్చింది? 0, 2, 6, 9, 5, 9, 4 వచ్చిందని చెప్తున్నావు. వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్, ఇది కరెక్టా రాంగా ఎట్లా చెక్ చేసుకోవాలి? చెకింగ్ ప్రాసెస్ మాత్రం ఇది వాడాలి. ఎగ్జామ్ లో మాత్రం మనం ఫార్ములా అప్లై చేసాం కదా, అట్లాగే చేసుకోవాలి. ఒక్కసారి చూసుకో, జస్ట్ మొత్తం అన్ని రాసుకోవడమే ఇక్కడ ఇచ్చింది. జస్ట్ డూ ఇట్ మల్టిప్లికేషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఫస్ట్ 1 తో మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్తావు. 1, 2, 3, 4. నెక్స్ట్ ఒకటి గ్యాప్. 1 తో మల్టిప్లికేషన్ చేస్తావు. 4, 3, 2, 1. మళ్ళీ అగైన్ 1 తో మల్టిప్లికేషన్ చేస్తావు. 4, 3, 2, 1. మళ్ళీ అగైన్ 1 తో మల్టిప్లికేషన్ చేస్తావు. 4, 3, 2, 1. సో ఇప్పుడు యాడ్ చేసేసేయాలి. యాడ్ చేస్తే ఇక్కడ నాకు 4 వచ్చింది. నెక్స్ట్ 4 + 3 7 వచ్చింది. నెక్స్ట్ 3 + 2 5, 5 + 4 9 వచ్చింది. నెక్స్ట్ 3 + 2 5, 5 + 4 9, 9 + 1 10 వచ్చింది. తర్వాత 3 + 2 5, 5 + 1 6 వచ్చింది. నెక్స్ట్ 2 + 1 3 వచ్చింది. నెక్స్ట్ 1 వచ్చింది. 1, 2, 3, 4, 5, 6, 7. ఇది ఆన్సర్స్. బట్ యూ విల్ గెట్ 0, 2, 6, 9, 5, 9, 4. కొంచెం రాంగ్ వచ్చింది ఎక్కడ, మరి ఎక్కడ మిస్టేక్ చేసావా? ఒకసారి అందులో సబ్స్టిట్యూట్ చేసుకొని అలా ఒక్కసారి ట్రై చేద్దాము. నేను చెప్పాను కదా లీనియర్ కన్వల్యూషన్ చెప్పాను కదా, ఆ మోడల్ ప్రకారంగా ఒక్కసారి ట్రై చేద్దాము. అంటే లైక్ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ ప్రకారంగా చెప్పాను కదా, గుర్తుందా? ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ ప్రకారంగా ఒక్కసారి ట్రై చేద్దాం. రైట్, ఫార్ములా ఏంటి? y ఆఫ్ n is equal to సిగ్మా m is equal to infinity minus infinity. M terms to minus infinity to infinity. X of n h of n minus m. సో మనం ఇక్కడ h టర్మ్స్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి కదా. అవును సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ h రేంజ్ అనేది ఎంత ఉంది, m రేంజ్ అనేది ఎంత ఉంది, n రేంజ్ అనేది ఎంత ఉందో చూసుకుందాం. m రేంజ్ అనేది ఎంత ఉందో చూసుకోవడానికి మనం ఏం చెప్పుకున్నాం? సో దిస్ ఇస్ ద వాల్యూస్, బట్ దీనిపైన 0, 1, 2, 3 రాసుకోవాలి. అదే రకంగా ఇక్కడ కూడా దీనిపైన కూడా 0, 1, 2, 3 మైనస్ కదా సార్. ఓ రైట్, సారీ, ఇది 0 అవుద్ది. 2 దగ్గర 0 అవుతుంది సార్. 1 సెకండ్ సారీ.
సో ఇక్కడ 2 దగ్గర 0 అవుద్ది, 1 2 ఇక్కడ -1 అవుద్ది, ఇక్కడ 1 దగ్గర 0 అవుద్ది, ఇది 1 అవుద్ది, ఇది -1, ఇది -2 రైట్. సో నౌ వీ కెన్ ఫైండ్ అవుట్ m రేంజ్. సో m రేంజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. m రేంజ్ అని ఫైండ్ అవుట్ చేయాలి అంటే నీకేం చెప్పాను, m లో లోయెస్ట్ వాల్యూ చూడాలి రైట్. లోయెస్ట్ వాల్యూ అంటే ఎంత, -1 సార్. వెరీ గుడ్, -1. సో నెక్స్ట్ అదే విధంగా x లో హైయెస్ట్ వాల్యూ ఎంత, 2 సార్. సో అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ అర్థమైపోయింది y of n is equal to సిగ్మా -1 to అంతే కదా నాన్న, m టర్మ్స్ టు -1 to 2 -1 నుంచి 2 వరకు x ఆఫ్ m h వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి అన్నది మనం చూద్దాము. h ఆఫ్ n మైనస్ m ఇది ఫార్ములా కదా. సో h వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి అన్నదానికి నీకు ఏం చెప్పాను, n వాల్యూస్ n టర్మ్స్ n ఆఫ్ xl ప్లస్ h సఫిక్స్ l. x సఫిక్స్ l లో -1 ఉంది, h సఫిక్స్ l లో లోయెస్ట్ వాల్యూ -2 ఉంది, అంటే -2 ఉంది, విచ్ సీమ్స్ దట్ -3 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది h వాల్యూ. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ ఎక్కడికి వెళ్తుంది, x సఫిక్స్ h ప్లస్ h సఫిక్స్ h. h లో హైయెస్ట్ వాల్యూ ఎంత, 2 ప్లస్ 1 అంటే 3 వరకు వెళ్తుంది, అంటే -3 దగ్గర నుంచి 3 వరకు తీసుకోవాలి n రేంజ్. ఓకేనా నాన్న, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో నౌ వీ కెన్ ఫైండ్ అవుట్ ఫస్ట్ వాల్యూ, y0 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, అంటే n ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకునేటప్పుడు -3 కదా సార్, -3 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. రైట్, ఓకే y ఆఫ్ -3 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో y ఆఫ్ -3 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే m రేంజ్ m ఆఫ్ -1 to x ఆఫ్ m h ఆఫ్ -3 m. సో ఇప్పుడు m ప్లేస్ లోని -1 దగ్గర నుంచి 2 వరకు పెట్టుకుంటూ వెళ్దాం. ఓకేనా, x ఆఫ్ ఫస్ట్ -1, x ఆఫ్ -1, h ఆఫ్ -3 -1 ప్లస్ -3 మైనస్ ఆఫ్ -1 చూసుకో, ప్లస్ x ఆఫ్ 0 h ఆఫ్ -3 -0 ప్లస్ x1 h ఆఫ్ -3 -1 అంటే -1 కదా, -1 ప్లస్ x ఆఫ్ 2 h ఆఫ్ -3 -2. షబాష్. నౌ x ఆఫ్ -1 h ఆఫ్ -3 minus into minus plus, which seems that -2 h of -2 plus x suffix 0 h of -3 plus x of 1 h of -4 plus కాదు సార్, మనం ఫస్ట్ చేయాలి సార్, మీరు -2 దగ్గర చేసేస్తున్నారు. ఎక్కడమ్మా సార్ x ఆఫ్ ఇక్కడ -3 కదా ఉంది వైష్ణవి, మైనస్ ఇక్కడ -1 కదా ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమైతుంది, ప్లస్ అవుద్ది. 3 లోంచి 1 3 లోంచి అంటే +3 -3 +1 అంటే ఎంత అవుతుంది, -2 కదా అవుద్ది. ఓకే సార్, అంటే నిన్న మనం ఇలా చేయలేదు సార్, నిన్న మిస్టేక్ చేసినట్లుగా ఉన్నాం. సో x ఆఫ్ -1 అంటే ఎంత, 1 కదా. నెక్స్ట్ అదే h ఆఫ్ -2 దగ్గర ఎంత ఉంది, 1. సో రిమైనింగ్ ఇక్కడ x ఆఫ్ 0 దగ్గర ఎంత ఉంది, 2. h ఆఫ్ -3 లేదు, 0. x ఆఫ్ 1 దగ్గర ఎంత ఉంది, 3. h ఆఫ్ -4 లేదు, 0. x ఆఫ్ 2 దగ్గర ఎంత ఉంది, 4. h ఆఫ్ -5 లేదు, 0. 1 + 0 + 0 + 0 అంటే ఎంత అవుతుంది, 1 అవుద్ది.
సో 1 కదా ఓకే ఇక్కడ మనకి ఫస్ట్ వాల్యూ. అవును సార్. సెకండ్ వాల్యూ ఒకసారి చేద్దామా? y of -2 is equal to. ఒక్క నిమిషం రఫ్ చేస్తున్నాను. షల్ ఐ రఫ్ దిస్? yes నీ క్లియర్ కదా? హలో హలో సార్. నీ క్లియర్ కదా? ఇది అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఇప్పుడు నీకు y of -2 చేద్దామా? yes సార్. చూడు ఒకసారి, కన్ఫ్యూజ్ అవ్వకు. సరే సార్. నౌ టెల్ మీ y of -2 ఒకసారి చెప్పు సింపుల్ గానా. y of -2 ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది నాన్న? సిగ్మా m is equal to -1 to 2. m is equal to -1 to 2 x of m h of m is equal to h -2 minus m. రైట్. సబ్స్టిట్యూట్ m వాల్యూస్ -1 to 2 అంటే ఫస్ట్ వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలండి? x of -1 h of -2 minus of -1. ఇక్కడే మిస్టేక్ చేసి ఉంటావు నువ్వు, ఇది కరెక్ట్ గా వేసి ఉండకపోవచ్చు. అవును సార్, అక్కడే సార్. అక్కడే మిస్టేక్ చేసి ఉంటావు. రైట్. నెక్స్ట్ x of 0 h of -2 minus 0. ఓకేనా? నెక్స్ట్ చెప్పు. ప్లస్ x of 1. వెరీ గుడ్. h of -2 minus 1. వెరీ గుడ్. -1 ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనసే కదా అవుద్ది. నెక్స్ట్ x of 2 h of -2 minus 2. వెరీ గుడ్. సో ఇప్పుడు నాకు ఇక్కడ వాల్యూలు ఎంత వస్తాయో చెప్పు నాన్న. x of -1 h of -2 మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది? ప్లస్ సార్. +1 అంటే -3 -1 కదా. -2 +1 అంటే -2 +1 అంటే -1 అయింది. నెక్స్ట్ x of 0 h of -2 ప్లస్ x of 1 h of -3 ప్లస్ x of 2 h of -4. Tell me what is the value of x of -1? 1 sir. 1. Very good. 1 into h of -1 1 కదా ఉంది. 1 sir plus x of 0 2 into 1 2 into h of -2 1 plus 3 into 0. Very good. Plus 4 into 0. Shabash. 1 into 1 1 plus 2 into 1 2 plus 3 into 0 0 plus 4 into 0 0 2 plus 1 3 సరిపోయిందిగా. సార్ స్టార్టింగ్ లోనే కన్ఫ్యూజ్ అయ్యాం సార్. అలా అయితే మిస్టేక్ చేసావు, అందువల్ల నీకు ఈ వాల్యూలు అన్ని రాంగ్ వస్తాయి. అవును సార్. నీకు అర్థమైందా? ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకోవడం అర్థమైందా? అర్థమైంది సార్. బట్ ఎగ్జామ్ లో మాత్రం ఇలాగే చెయ్యాలి. 2 మార్క్స్ కి ఇస్తే మాత్రమే లీనియర్ కన్వల్యూషన్ 2 మార్క్స్ కి ఇస్తే ఇలా చెయ్యాలి. 7 మార్క్స్ కి ఇస్తే ఇలా చెయ్యాలి. గుర్తు పెట్టుకో. సరే సార్. ఎనీ డౌట్స్? లేదు సార్. ఓకే. ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఒక క్వశ్చన్ చేసేసుకుందాం. రఫ్ చేసి ఎలా ఇది బోర్డు చేయండి సార్. ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మొత్తం నాకు రీడూ చేసి ఒకసారి నాకు అది PDF చేసి పంపించు. సరే సార్. నేను ఇది అరెస్ట్ చేసేస్తున్నాను. బోర్డు అరెస్ట్ చేసి వచ్చా? స్క్రీన్ షాట్ ఏం తీసుకుంటావా? పర్లేదు సార్, అర్థమైంది సార్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. ఇది మాక్సిమం నువ్వే చెప్పేస్తావులే, నువ్వే చేసేస్తావు. చూడు ఒకసారి. ఇదొక క్వశ్చన్, ఎగ్జాంపుల్ క్వశ్చన్. perform the following sequence following on the
sequence x of n is equal to 1, 2, 3, 1 and h of n is equal to 1, 1, 1. Find first one, linear convolution. Find linear convolution. Second one, circular convolution. Circular convolution. Third one, linear convolution using circular convolution. Linear convolution using circular convolution. ఇది ఒక క్వశ్చన్ అడుగుతాడమ్మా. ఓకే సార్. సో అయితే ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అన్నది మనం ఫస్ట్ చూసుకోవాలి. మనం ఆల్రెడీ లీనియర్ కన్వల్యూషన్ ఏ రకంగా చెయ్యాలి అన్నది మనం చూసుకున్నాం, రైట్? లీనియర్ కన్వల్యూషన్ యారో మార్కులు ఇవ్వకపోతే డైరెక్ట్ గా రాసుకుంటూ వెళ్ళిపోవడమే. 0 1 2 3 0 1 2 3 యారో మార్కులు ఇవ్వకపోతే అలా రాసుకుంటూ వెళ్ళిపోవడమే. అదేనా డౌట్? అలా కాదు సార్, ఇప్పుడు హెచ్ ఆఫ్ ఎన్ దగ్గర 3 వాల్యూస్ ఉన్నాయి కదా సార్. పర్లేదు, నో ప్రాబ్లం. అంటే అలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి సార్? ఇప్పుడు 3 వాల్యూస్ ఉన్నా కానీ చేయొచ్చు కదమ్మా. మనము సర్క్యులర్ ఇది లీనియర్ కన్వల్యూషన్ సేమ్ ఫార్ములాలో వేసుకొని చేసుకుంటాం. ఫస్ట్ దీని యొక్క లెంత్ ఎంత అవుతుంది? లెంత్ ఫార్ములా ఏంటి? లెంత్ కి L is equal to n plus n1 plus n1 plus n2 minus 1. n1 అంటే ఇందులో ఉండే టోటల్ వాల్యూస్. ఎంత? 4 ప్లస్ ఇందులో ఉండే టోటల్ వాల్యూ 3 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది? 7 మైనస్ 1 6 వాల్యూస్. అంటే మొత్తం వచ్చే వాల్యూలు ఎన్ని వస్తాయి? 6 వాల్యూస్ వస్తాయి. ఓకే సార్. అలా 6 వాల్యూస్ వస్తాయి అన్నమాట మధ్యలో, రైట్? ఆ 6 వాల్యూస్ ఏంటి అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఏం చెక్ చేసుకోవాలి? m రేంజ్ అనేది ఎక్కడ నుంచి ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది, n రేంజ్ అనేది ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది చెక్ చేసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయడమే. ఓకే సార్. క్లియర్? ఒక్కసారి చూడు. ఇది క్రాస్ చెక్ చేసుకోవడానికి నీకు ఎలా చెప్పాను నేను? క్రాస్ చెకింగ్ ప్రాసెస్ ఫస్ట్ 1 2 3 1 వేసి కిందన ఎన్నైతే వాల్యూలు ఉన్నాయో ఆ 3 వాల్యూలు ఉన్నాయి. 3 వాల్యూలు ఇలా కిందన వేసుకో. జస్ట్ డూ ఇట్ మల్టిప్లికేషన్. ఫస్ట్ 1 తో మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. 1 తో 1 into 1 చేయాలి, 1 into 3 చేయాలి, 1 into 2 చేయాలి, నెక్స్ట్ అదే విధంగా 1 into 1 చేయాలి. తర్వాత ఈ 1 తో మొత్తం అన్ని మల్టిప్లికేషన్ చేయాలి. సో 1 3 2 1 నెక్స్ట్ 1 3 2 1 నెక్స్ట్ 1 3 2 1. సో ఇక్కడ ఎంత వస్తుంది? 1 వస్తుంది. 3 plus 1 4, 5 plus 2 6 అది రైట్ 6. నెక్స్ట్ 3 plus 2 5, 5 plus 1 6, 2 plus 1 3 1. మధ్యలో కామాలు పెట్టుకోవాలి. నౌ y of n is equal to ఎంత వచ్చిందమ్మా మనకి? 1, 3, 6, 4, ఇది లీనియర్ కన్వల్యూషన్ డైరెక్ట్ ఆన్సర్. ఇన్ కేస్ 2 మార్క్స్ కి అడిగినా లేదు అంటే 7 మార్క్స్ లో ఎలా మల్టిపుల్ గా అడిగినా ఇలా సాల్వ్ చేసినా పర్లే. బట్ లీనియర్ కన్వల్యూషన్ 7 మార్క్స్ కి అడిగితే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని చెయ్యాలి. పాయింట్.
సో ఒక్కసారి ఫార్ములా చెప్పు. y of n is equal to y of n is equal to sigma m is equal m to minus infinity infinity to infinity x of m h of n minus m. Now tell me m range and n range. m range ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది? xl which means that 0. సేమ్ అదే విధంగా xh which means that 3. So the m range is 0 less than or equal to m less than or equal to 3. అంటే 3 వరకు వెళ్తుంది. అంటే m range అనేది 0 దగ్గర నుంచి 3 వరకు తీసుకోవాలి. x of m h of n minus m. Now tell me n range. సార్ l అయితే 0 వచ్చింది సార్. xl plus hl అంటే xl అంటే ఎంత ఉంది? 1 ఉంది. hl అంటే ఎంత ఉంది? సారీ xl దగ్గర ఎంత ఉందమ్మా? 0 కదా. 0 సార్. 0 ప్లస్ hl దగ్గర కూడా 0. 0 ప్లస్ 0 0. రైట్. నెక్స్ట్ అదే విధంగా xh ప్లస్ hh అంటే xh దగ్గర ఎంత ఉంది? 3. 3 plus 2 5 సార్. 3 plus 2 5 అంటే n రేంజ్ ఎక్కడ నుంచి తీసుకోవాలి? 0 దగ్గర నుంచి 0 to 5 వరకు తీసుకోవాలి. Got it? First of all, let me check 0 value. n is equal to 0 value అంటే y of 0. y of 0 అంటే ఎంత అవుతుంది నాన్న ఇక్కడ చెప్పు? sigma m is equal to 0 to 3 0 to 3 x of n h of 0 minus m 0 to m s 0 minus m కదా. సరే. సో ఫస్ట్ ఇప్పుడు m వాల్యూలు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు సబ్స్టిట్యూట్ చేయాలి? 0 దగ్గర నుంచి 3 వరకు సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఫస్ట్ x of 0 h of 0 minus 1 సారీ 0 minus 0 కదా. 0 సార్. 0 minus 0 plus x of 1 h of 0 minus 1 plus x of 2 h of 0 minus 2 plus x of 3 h of 0 minus 3 అంటే ఎంత అవుతుంది నాన్న? x of 0 అంటే ఎంత? సార్ x of 1 కదా. 1 సార్. 1 ఇంటూ h of 0 minus 0 అంటే ఏంటి? h of 0 అవుతుంది. h of 0 అంటే ఎంత? 1 సార్. 1 ప్లస్ x of 1 అంటే ఎంత? 2 సార్. 2 ఇంటూ h of minus 1 అంటే ఎంత? 0 minus 1 అంటే -1 కదా. h of minus 1 ఉందా? వాల్యూ లేదు. వాల్యూ లేకపోతే ఏం చేయాలి? 0 రాసుకోవాలి. ప్లస్ x of 2 అంటే ఎంత? 3 సార్. 3 h of minus 2 ఉందా? వెరీ గుడ్, షాబాష్. నెక్స్ట్ x of 3 అంటే ఎంత ఉంది? 1 into 0 సార్. x of h of minus 3 కూడా లేదు కాబట్టి రైట్. 1 into 1 1 plus 2 into 0 0 3 into 0 0 plus 1 into 0 0 1 plus anything 1. సో ఫస్ట్ వాల్యూ మనకు 1 వచ్చింది. ఫస్ట్ వాల్యూ ఇక్కడ కూడా 1 కదా ఉంది. అవును సార్. ఓకే. సో ఆ రకంగా మనం ఇన్ కేస్ లీనియర్ కన్వల్యూషన్ డైరెక్ట్ గా 7 మార్క్స్ కడిగినా 14 మార్క్స్ కడిగినా ఈ రకంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఫార్ములాలో లీనియర్ కన్వల్యూషన్ వస్తుందా? ఇంకా ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉందా? లీనియర్ కన్వల్యూషన్ వచ్చింది సార్. అంటే స్టార్టింగ్ వాల్యూలోనే మనం మిస్టేక్ చేసాం సార్. అదే లాస్ట్ సమ్ చేసావులే, అది చిన్న కన్ఫ్యూజ్ అయ్యావు. వై? బికాస్ ఆరో మార్క్స్ తీసుకునే దగ్గర అంటే మైనస్ లో ఉండడం వల్ల చిన్నది కన్ఫ్యూజ్ అయ్యావు. రైట్. ఇది ఒకసారి స్నాప్ షాట్ తీసుకో. రిమైనింగ్ వాల్యూస్ కన్నిటికి లీనియర్ కన్వల్యూషన్ చేసే విత్ ఫార్ములాస్ తో. కంప్లీటెడ్. డన్ సార్. రైట్. ఇప్పుడు సర్క్యులర్ కన్వల్యూషన్ చూద్దాం. షల్ వి? yes. సో సర్క్యులర్ కన్వల్యూషన్ మనం ఆల్రెడీ 2 మార్క్స్ లోని ఒక సమ్ చేసాం. గుర్తుందో లేదో నీకు? సర్క్యులర్ డయాగ్రామ్ గీసి యాంటీ క్లాక్ వైజ్ అలా చేసాం కదా. అదే ఇక్కడ కూడా చేస్తాం అన్నమాట. ఒక్కసారి చూడు, నీకు సింపుల్ గా చెప్తాను. ఇది రఫ్ చేసేస్తున్నాను. చేయండి సార్.
జాగ్రత్తగా విను. సర్క్యులర్ కన్వల్యూషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్యులర్ కన్వల్యూషన్ అంటే ఏంటి అన్నది ఒకసారి చూడు. సర్క్యులర్ కన్వల్యూషన్ అంటే ఏంటి? మనం ఇన్పుట్ అనేది ఎక్స్ ఆఫ్ ఎన్ అనేది తీసుకుంటే నెక్స్ట్ అదే విధంగా ఇంపల్స్ రెస్పాన్స్ అనేది ఎలా తీసుకుంటానన్నా హెచ్ ఆఫ్ ఎన్ తో తీసుకుంటాం. అయితే y ఆఫ్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఎక్స్ ఆఫ్ ఎన్ సర్క్యులర్ కన్వల్యూషన్ ని ఇలా డినోట్ చేస్తాం. సర్క్యులర్ ఎక్స్ ఆఫ్ ఎన్ సర్క్యులర్ కన్వల్యూటెడ్ బై ఇంపల్స్ రెస్పాన్స్ హెచ్ ఆఫ్ ఎన్. ఇంపల్స్ రెస్పాన్స్ హెచ్ ఆఫ్ ఎన్. ఇది సర్క్యులర్ కన్వల్యూషన్ ఫార్ములా. ఓకే సరే సార్. అయితే ఈ సర్క్యులర్ కన్వల్యూషన్ అనేది 2 టైప్స్. సర్క్యులర్ కన్వల్యూషన్స్ ఆర్ 2 టైప్స్. there are 2 types. ఈ 2 టైప్స్ ఏంటేంటి అంటే ఫస్ట్ వన్ ఈస్ అంటే టూ విధంగా 2 టైప్స్ లో క్లాసిఫైడ్ చేశారనమాట. సర్క్యులర్ కన్వల్యూషన్ క్లాసిఫైడ్ బై 2 టైప్స్. ద ఫస్ట్ టైప్ ఈస్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మెథడ్. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మెథడ్. సెకండ్ వన్ ఏంటి అంటే కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్. నిన్న మనం 2 మార్క్స్ లో చేసింది కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్ అన్నమాట. ఇది చేసాము. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మెథడ్ లోనైనా చెయ్యొచ్చు. రైట్. ఇప్పుడు పైన ఇచ్చిన ప్రాబ్లం కి మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ లోనే ఒకసారి ట్రై చేద్దాము. అదే రకంగా కాన్సెంట్రిక్ సర్క్యులర్ మెథడ్ లో కూడా చేద్దాము. ఒకసారి చూడు. ఫస్ట్ పైన ఇచ్చిన సమ్ ఏదైతే ఉందో ఆ సమ్ దానికి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మెథడ్ ని యూజ్ చేసుకొని చేద్దాం. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మెథడ్. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మెథడ్. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మెథడ్ లోని ఇది సింపుల్ అన్నమా. సో కన్ఫ్యూజ్ అవ్వకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్ లో రాసుకోవాలి. ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్ లో రాసుకుంటే ఇక్కడ ఏముంది? ఫస్ట్ స్టార్టింగ్ 1 2 3 1. సో ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ ఏదైతే లాస్ట్ లో ఉందో వాల్యూ అది ఫస్ట్ లో రాయాలన్నమాట. ఓకే. సో లాస్ట్ లో ఉన్న వాల్యూ ఫస్ట్ లో రాసుకొని రిమైనింగ్ వాల్యూస్ నెక్స్ట్ రాయాలి. రిమైనింగ్ వాల్యూ ఏంటి? 1. నెక్స్ట్ ఈ 2 ఇక్కడికి, ఈ 3 ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ రోకి చెప్పు. లాస్ట్ లో ఉన్న వాల్యూ ఫస్ట్ లో రాసుకోవాలి. ఇప్పుడు 3 అనేది ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఈ 1 అనేది ఇక్కడికి వస్తుంది. 1 రా, ఈ 1 ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఈ 1 ఇక్కడికి వస్తుంది. ఈ 2 అనేది ఇక్కడికి వస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ దానికి చెప్పు. 2 శబాష్. 1 1 కాదు 3 డౌన్ అవుతుంది ఏంటి? 3 నెక్స్ట్ 1 నెక్స్ట్ ఈ 1 డౌన్ కి వస్తుంది. సింపుల్ గా ఆరో మార్కులు పెట్టి చూపిస్తాను నీకు. చూడు, అర్థమైందా? ఇలా అవుద్ది. ఆరో మార్కులు పెట్టాను చూడు, అలాగ అవుద్ది. ఎనీ డౌట్స్? ఈ మ్యాట్రిక్స్ రాసుకోవడం తెలిసిందిగా? తెలిసింది కదా? తెలిసింది. రైట్. ఒకసారి రఫ్ చేస్తున్నాను, మళ్ళీ ఒక్కసారి చెప్పు. రైట్. ఫస్ట్ రోలో ఏముందమ్మా మనకి? 1 2 3 1. నెక్స్ట్ రాయాల్సింది ఏంటి? సెకండ్ రోలో ఏదైతే కింద ఉందో ఆ కింద ఉన్నది ఫస్ట్ రాసుకోవాలి. తర్వాత ఇది ఈ డౌన్ కి వస్తుంది 1, ఇది ఈ డౌన్ కి వస్తుంది 2, ఇది ఈ డౌన్ కి వస్తుంది 3. శబాష్. నెక్స్ట్ ఏం రాయాలి? ఇక్కడ 3 రాసుకోవాలి. నెక్స్ట్ ఈ 1 1
నెక్స్ట్ 2 నెక్స్ట్ ఏమవుద్ది ఈ 2 అనేది పైకి వెళ్తుంది ఈ 3 డౌన్ అవుద్ది నెక్స్ట్ ఇవన్నీ డౌన్ అవుద్ది నెక్స్ట్ ఇవన్నీ డౌన్ అవుద్ది ఇంటూ మనకి ఏదైతే హెచ్ ఆఫ్ ఎన్ ఇచ్చాడో ఆ హెచ్ ఆఫ్ ఎన్ అని కూడా ఇక్కడ రాసుకోవాలి అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది ఏంటంటే మ్యాట్రిక్స్ లోని మనము m/n అనేది రాసుకుంటాం కదా అంటే m రోస్ n కాలమ్స్ అదే విధంగా ఇక్కడ m రోస్ n కాలమ్స్ రాసుకుంటాం ఇక్కడ 1 1 1 అని రాసుకుంటే మనకి ఇది ఏమైతుందంటే 3/1 మ్యాట్రిక్స్ అయిపోతుంది ఇక్కడ మనకి ఇది 4/4 మ్యాట్రిక్స్ అవుతుంది సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబిలిటీ ఉండదు సో అందువల్ల మనం ఏం చేస్తున్నాం అంటే లాస్ట్ ఒక 0 అనేది పెట్టుకుంటున్నాం సో వై బికాస్ ఫర్ ద బ్యాలెన్సింగ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ లోని మనకి ఈ n ఏదైతే ఉందో ఈ n ఇక్కడ ఈ m ఈక్వల్ అవ్వాలి ఓకే సో అందువల్ల బ్యాలెన్సింగ్ కోసం మనం ఇక్కడ 0 అనేది పెట్టుకుంటున్నాం రైట్ అర్థమైందా నౌ డూ ఇట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఫస్ట్ రో ఇంటూ కాలమ్ సో నాకు చెప్పమ్మా 1 into 1 సో 1 into 1 1 plus 1 into 1 1 into 3 next 1 into 3 3 next 2 into 0 0 అర్థమైందా అర్థం కాలేదా చెప్పరా మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్పరా సార్ ఫస్ట్ రో ఇంటూ ఈ కాలమ్ నన్న ఫస్ట్ 1 into 1 1 into 1 1 రాసుకున్నాం నెక్స్ట్ 1 సెకండ్ ది 1 into 1 మళ్ళీ 1 రాసుకున్నాం నెక్స్ట్ 3 3 into 1 3 రాసుకున్నాం నెక్స్ట్ 2 into 0 0 రాసుకున్నాం 0 సార్ నెక్స్ట్ సెకండ్ రో చెప్పు ఇప్పుడు 2 into 1 2 into 1 2 ప్లస్ అగైన్ మళ్ళీ 2 into 1 2 into 1 అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ 1 into తో చేయాలి 1 into 1 ఓకే సార్ 1 ప్లస్ 1 into 1 1 ప్లస్ 3 into 0 3 into 0 0 నెక్స్ట్ దానికి చెప్పు థర్డ్ రో ఇంటూ కాలమ్ 3 into 1 3 ప్లస్ 2 into 1 2 into 1 2 ప్లస్ 1 into 1 ప్లస్ 1 into 0 0 నెక్స్ట్ థర్డ్ లాస్ట్ దానికి చెప్పు 1 into 1 plus నెక్స్ట్ 3 into 1 వెరీ గుడ్ ప్లస్ 2 into 1 plus 1 into 0 1 into 0 0 now add this 3 1 plus 1 2 2 plus 5 very good 4 very good 6 mali 6 again 6 so now write down values y of n is equal to ఎంత వచ్చిందమ్మా 5, 4, 6, 6 ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ లో సర్క్యులర్ కన్వల్యూషన్ చేయడానికి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మెథడ్ ని యూజ్ చేసుకొని సర్క్యులర్ కన్వల్యూషన్ చేయడానికి బట్ కాన్సెంట్రిక్ సర్క్యులర్ మెథడ్ లో ఎలా చేస్తాము అంటే కాన్సెంట్రిక్ సర్క్యులర్ మెథడ్ లో మనం ఏ రకంగా చేసుకుంటాము అనేది మనం చూసుకునేటట్లయితే ఒక్కసారి జాగ్రత్తగా చూడు ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంటే అడుగు మనం ఆల్రెడీ 2 మార్క్స్ చేసిన సమ్ లాగే ఉంటది అది అవును సార్ ఒక్కసారి చూడు ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మెథడ్ లో చేసాము నౌ కాన్సెంట్రిక్ సర్క్యులర్ మెథడ్ అంటే ఏంటి నీకు 2 సర్కిల్స్ అనేవి మనం డ్రా చేసుకోవాలి అవి ఏంటి ఇన్పుట్ అదే విధంగా ఇంపల్స్ రెస్పాన్స్ కి 2 సర్కిల్స్ డ్రా చేసుకొని ఆ 2 సర్కిల్స్ ని మనం చేసుకుంటూ వెళ్తాం అన్నమాట లెట్స్ చెక్ ఫస్ట్ వన్ ఔటర్ సర్కిల్ అదే రకంగా ఇన్నర్ సర్కిల్ ఔటర్ సర్కిల్ ఇన్నర్ సర్కిల్ సో ఔటర్ సర్కిల్ లో ఒకసారి చూసుకో అమ్మా మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం x1 of 0 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం x1 of 0 1 నెక్స్ట్ x1 of 2 1 నెక్స్ట్ x1 of 2
x1 of 3. x1 of 3. ఇక్కడ ఒకసారి చూసుకో, మళ్ళీ చెప్తున్నాను లేదా ఎక్కడైనా రాసుకో. అవుటర్ సర్కిల్ వాస్ యాంటీ క్లాక్ వైజ్ లో మనం వాల్యూస్ రాసుకుంటాం. యాంటీ క్లాక్ వైజ్ లో వాల్యూస్ రాసుకుంటాం. నౌ టెల్ మీ ద వాల్యూస్. x1 of 0 is 1. x1 of 1 is 2. x1 of 2 is 3. x1 of 3 is 1. Very good. 1. Now లోపల ఉన్నది బ్యాలెన్సింగ్ పర్పస్ ఇంకొక 0 అనేది అడిషనల్ గా తీసుకోవాలి, గుర్తుపెట్టుకో. ఓకే సార్. సో యాంటీ క్లాక్ వైజ్ సార్. లోపల ఉన్నది క్లాక్ వైజ్ లో మనం రిప్రజెంట్ చేసుకుంటాం. క్లాక్ వైజ్ లో రిప్రజెంట్ చేసుకుంటాం, బట్ యాంటీ క్లాక్ వైజ్ లో రొటేషన్ చేసుకుంటూ వెళ్తాం. క్లాక్ వైజ్ లో రిప్రజెంటేషన్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ వన్ x2 of 0. సారీ హెచ్ కదా, హెచ్ రాసేద్దాం డైరెక్ట్ గా. చూసుకో జాగ్రత్తగా, ఎక్కడైనా డౌట్ ఉంటే అడుగు. సరే సార్. h0 of 0. నెక్స్ట్ h1 of 1. సారీ ఇక్కడ కూడా h1 of 1 నాట్ h1 of 1. నెక్స్ట్ h1 of 2. h1 of 3. సో ఇక్కడ మనం రిప్రజెంటేషన్ అనేది క్లాక్ వైజ్ లో ఇస్తున్నాము, క్లాక్ వైజ్ లో ఇచ్చుకోవాలి. ఓకే, ఎనీ డౌట్స్? ఇప్పుడు h1 of 0 అంటే ఎంత, ఫస్ట్ 1. నెక్స్ట్ h1 of 1 అంటే 1. నెక్స్ట్ h1 of 2 అంటే 1. నెక్స్ట్ 0. వెరీ గుడ్. సో నౌ మల్టిప్లై ఈ వాల్యూని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఈ వాల్యూ 1 into 1 plus 1 into 1 plus 2 into 0 plus 2 into 0 plus 3 into 1 plus 3 into 1 plus 1 into 1. 1 into 1. 1 into 1. సో 1 into 1 అంటే ఎంత, 1. 2 into 0 అంటే ఎంత, 0. 3 into 1 అంటే ఎంత, 3. ప్లస్ 4 1 into 1 అంటే ఎంత, 1. 3 plus 1 అంటే ఎంత, 4. 4 plus 1 అంటే ఎంత, 5. సో ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఫస్ట్ వాల్యూ 5 కదా. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ లో వచ్చిన మెథడ్ లో మనకి ఫస్ట్ వాల్యూ 5 కదా వచ్చింది. రైట్, సెకండ్ వాల్యూ ఒకసారి చూద్దాం. కన్ఫ్యూజ్ అయిపోకు, జస్ట్ నీకు కన్ఫ్యూజ్ లేకుండా. నీకు సెకండ్ వాల్యూ చేసుకునేటప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. outer values are not changed. Outer values are not changed. What are the outer values? Now tell me. 1, 2, 3, 1. Again 1. And inner values are anti-clockwise shifted. Okay, so inner values ఏవైతే ఉన్నాయో అవి యాంటీ క్లాక్ వైజ్ లో షిఫ్ట్ అవుతాయి. యాంటీ క్లాక్ వైజ్ లో షిఫ్ట్ అవుతున్నాయి అంటే ఇక్కడ ఉన్న 1 అనేది ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఉన్న 1 అనేది ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ ఉన్న 0 అనేది ఇక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ ఇక్కడ ఉన్న 1 అనేది ఇక్కడికి వస్తుంది. సో టెల్ మీ వాల్యూస్. ఫస్ట్ 1 into 1 ప్లస్ మళ్ళీ 1 into 1. సో 2 ఇలాగ వెళ్తున్నావా, 2 into 1 ప్లస్ 3 into 0 ప్లస్ 1 into 1. Now tell me answer. 1 plus 2 plus 0 plus 1 అంటే ఎంత అవుతుంది, 1 plus 2 2 3 plus 1 4 సరిపోయిందా? సేమ్ అదే విధంగా నెక్స్ట్ మళ్ళీ ఇది అలా షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తాం. అదే సర్క్యులర్ కన్వల్యూషన్ ఇన్ కాన్సెంట్రిక్ సర్క్యులర్ మెథడ్. ఎనీ డౌట్స్? క్లియర్? కాన్సెంట్రిక్ సర్క్యులర్ మెథడ్ లో కూడా అర్థమైంది కదా.
క్లియర్ కదమ్మా? డౌట్ ఏం లేదు కదా? లేదు సార్, అర్థమైంది. Right. Now the last one is linear convolution using circular convolution. అంటే లీనియర్ కన్వల్యూషన్ లో వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూస్ రావాలి, బట్ సర్క్యులర్ కన్వల్యూషన్ లో చేసినట్లుగా చేస్తే ఆ వాల్యూస్ రావాలన్నమాట. అర్థమవుతుందా? ఒకసారి చూడు, ఇది సింపులే. లీనియర్ కన్వల్యూషన్ యూజింగ్ సర్క్యులర్ కన్వల్యూషన్. జస్ట్ ఎ మినిట్, ఒక్కసారి చూసుకో. ఇది రఫ్ చేస్తున్నాను, ఒకసారి చూసుకో. ఓకే సార్. చేయాలి. ఇంకొకటి మాత్రం ఉంటుంది, లీనియర్ కన్వల్యూషన్ యూజింగ్ సర్క్యులర్ కన్వల్యూషన్. అది ఎలా చేస్తున్నామో ఒకసారి చూసుకో. ఓకే సార్. Last one, linear convolution using circular convolution. Linear convolution using circular convolution. So first of all, we already know that length. So length అనేది మనం ఎంత అనేది ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో లెంత్ అనేది ఎంత వచ్చిందమ్మా మనకి? సో L = మనం చూసుకునేటట్లుగా అయితే ఎంత వచ్చింది? 4 + 3 + 6 -1 అంటే 6 వచ్చింది. ఓకే, సో అయితే నీకు ఈ యొక్క ఏదైతే లీనియర్ కన్వల్యూషన్ బై యూజింగ్ సర్క్యులర్ కన్వల్యూషన్ లో చేయాలి అంటే లీనియర్ కన్వల్యూషన్ చేస్తే మనకి ఎంతైతే ఆన్సర్ వచ్చిందో విత్ హెల్ప్ ఆఫ్ సర్క్యులర్ కన్వల్యూషన్ లో చేసినా కూడా అంతే ఆన్సర్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ కన్వల్యూషన్ లో చేస్తే మనకి ఎంత ఆన్సర్ వచ్చింది? ఈ సమ్ కి పర్టికులర్ గా ఈ సమ్ కి మనం చూసుకునేటట్లుగా అయితే ఎంత వచ్చింది? లీనియర్ కన్వల్యూషన్ లో 1, 3, 6, 6, 4, 1 వచ్చింది. సేమ్ ఇదే ఆన్సర్ సర్క్యులర్ కన్వల్యూషన్ లో చేసినా కూడా రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కాకపోతే ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అంటే x(n) = 1, 2, 3, 1 ఇచ్చాడు. ఓకే, సో ఇది సేమ్ ఈ యొక్క లెంత్ కి ఈక్వల్ చేయాలి అంటే 1, 2, 3, 4 వాల్యూస్ ఇచ్చాడు. అంటే నీకు 6 వాల్యూస్ రావాలి. ఎడిషనల్ గా ఇంకొక 2 వాల్యూస్ తీసుకుంటే 6 వాల్యూస్ వస్తాయి. రైట్? 1, 2, 3, 4 వాల్యూస్ ఇచ్చాడు. ఇక్కడ నీకు 6 వాల్యూస్ రావాలి. అందువల్ల ఎడిషనల్ గా ఇంకొక 2 వాల్యూస్ తీసుకున్నాము. అదే రకంగా h(n) = ఇప్పుడు నాకు చెప్పు, 1, 1, 1. ఎడిషనల్ గా ఎన్ని జీరోస్ తీసుకోవాలి? 3 zeros. వెరీ గుడ్. వై? బికాస్ ఈ లెంత్ కి ఈక్వల్ చేయడం కోసం, 6 యొక్క లెంత్ కి ఈక్వల్ చేయడం కోసం. నౌ ఇందాకలా మనం రాసుకున్నాం కదా మ్యాట్రిక్స్ ఫామ్ లో, అదే మ్యాట్రిక్స్ ఫామ్ లోని ఇది రాసుకుంటున్నాం అనమాట. ఒక్కసారి చెప్పు నాకు. 1, 2, 3, 1, 0, 0. నౌ ఈ 0 ఫస్ట్ స్టార్ట్ చేయి. 0, ఆన్సర్ 1, 2, 3, 1, 0. అగైన్ ఇప్పుడు ఈ 0 ఎక్కడ స్టార్ట్ చేయి? ఫస్ట్ స్టార్ట్ చేయి. 0, మళ్ళీ ఈ 0 డౌన్ అవుతుంది, మళ్ళీ 0. వెరీ గుడ్. 1, 2, 3, 1. మళ్ళీ అగైన్ ఈ 1 స్టార్ట్ చేయి. ఇక్కడ 1, ఈ 0 ఎక్కడ స్టార్ట్ చేయి? ఈ 0 ఎక్కడికి వస్తుంది? ఈ 1 అనేది ఎక్కడికి వస్తుంది? ఈ 2 అనేది ఎక్కడికి వస్తుంది? ఈ 3 అనేది ఎక్కడికి వస్తుంది? మళ్ళీ అగైన్ ఈ 3 ఇక్కడ స్టార్ట్ చేయి. 3, 1, 0, 1, 2. మళ్ళీ అగైన్ ఈ 2 స్టార్ట్ చేయి.
2 1 2 3 4 5 6 కదా రావాలి 2 చెప్పు 3 3 1 1 0 0 0 0 1. 1 సో 6 వాల్యూస్ సరిపోయి ఇంటూ అవును సార్. ఇప్పుడు దేంతో మల్టిప్లై చేయాలమ్మా దీన్ని H10 వెరీ గుడ్ 1 1 1 0 0 0 0. నీకు ఇందాక మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చెప్పాను కదా అదే రకంగా M ఇప్పుడు into ఫస్ట్ కాలం చెప్పు 1 into 1 1 into 1 ప్లస్ 0 0 into into 1 1 0 ప్లస్ 0 ml into 0 1 into 1 0 ప్లస్ 1 1 into into 0 0 0 ప్లస్ 3 3 into into 0 0 0 ప్లస్ 2 into 2 into 0. 0 నెక్స్ట్ సెకండ్ దానికి Answer చెప్పమ్మా 1. సెకండ్ దానికి 2 into 1 2 ప్లస్ 1 into 1 1 ప్లస్ 0 into 1 0 ప్లస్ 0 0 into 0 0 ప్లస్ 0 into 1 into 0 0 ప్లస్ 1 into 3 into 0 0 3 into 0 0. వెరీ గుడ్ నెక్స్ట్ థర్డ్ దానికి చెప్పమ్మా 3 3 3 into into 1 3 ప్లస్ 3 2 into 1 2 2 plus ప్లస్ 1 into 1 1 plus 1 ప్లస్ 0 into 0 0 ప్లస్ 0 0 into into 0 0 0 0 ప్లస్ 0 into 1 into 0 0 plus 1 0 into 0. నెక్స్ట్ ఫోర్త్ దానికి 1 into 1 plus 1. వెరీ గుడ్ 1 plus 3 plus 2 plus 1 second 1 plus 3 plus 2 2 plus 1 into 0 0 plus very good next 0 plus 0 into 0. 0 0 plus 0 very good next దానికి చెప్పు 0 into 1 0 plus 0 plus 1 plus 1 plus 3 plus 3 plus ఇంక ఈ 2 మూడింట్లో plus ఇంకా 0 అంటే 0 plus 0 plus 0 కదా అవుద్ది 0 నెక్స్ట్ దానికి చెప్పు లాస్ట్ వన్ 0 plus 0 plus 0 plus 0 plus 0 plus 1 into 1 కదా 1 in 1 into 1 1 plus 3 into 0 plus 0 plus 0 plus 0 plus 0. now tell me the answers 1 1 2 plus 1 3 3 plus 2 5 6 5 plus 6 next 3 plus 6 2 6 very good next 3 4 4 next 1. 1 సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసుకునేటట్లుగా అయితే నీకు లీనియర్ కన్వల్యూషన్ లో వచ్చిన ఆన్సరే సేమ్ సర్క్యులర్ కన్వల్యూషన్ అంటే లీనియర్ కన్వల్యూషన్ యూజింగ్ సర్క్యులర్ కన్వల్యూషన్ లో చేసినప్పుడు కూడా అదే ఆన్సర్ వచ్చింది కదా y of n is equal to 1 3 6 6 4 1 సేమ్ ఆన్సర్ వచ్చిందా వచ్చింది సార్. సో లీనియర్ కన్వల్యూషన్ యూజింగ్ సర్క్యులర్ కన్వల్యూషన్ అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడిగితే ఇదే రకంగా చెయ్యాలి. ఓకే సార్. ఎనీ డౌట్స్? లేదు సార్. Is this clear? Yes sir. So I will give you one task. Do it linear convolution, circular convolution as well as linear convolution using circular convolution. The question is, consider an example for the sequence X of n is equal to, write down x of n is equal to 2 1 2. H of n is equal to 1 2 3. Do it linear convolution, circular convolution, linear convolution using circular convolution.